ధ్యానాలకు ఆహ్వానం. 19వ కీర్తన మనం 11వ వచనం నుండి చదువుకుందాం. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనవలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడినగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. ఉదయకాలం మనం మరలా ఇక్కడ 11వ వచనము నుండి చదువుతూ ఉన్నాం. ఈ 11వ వచనములో దేవుని వాక్యము ఎంతో శక్తివంతమైనది. దేవుని వాక్యము అదెంతో శక్తివంతమైనది అనే విషయం ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. అనగా ఆ దేవుని వాక్యము చదువువారు లేక ఆ దేవుని వాక్యము శ్రద్ధగా వినువారు వారి జీవితంలో ఒక అసాధారణమైన మార్పు కలిగి అంతకుముందు ఎప్పుడూ లేని ఒక నూతన పద్ధతిలో, పరిశుద్ధ జీవితములో, భక్తి జీవితములో, దేవుని మార్గములో వారు సంచరిస్తారు అని. వారి జీవితాలు ఏ రకంగా ఉన్నప్పుడు కూడా వాటిని ఈ దేవుని వాక్యము వినుట వలన విశ్వాసం కలుగుతూ ఉంది. ఆ కలిగిన విశ్వాసము వారి హృదయాల్లో ఉంటూ ఉంది. అది వారికి ఒక రూపాంతర అనుభవమును అవి తీసుకుని వస్తూ ఉన్నది. ఈ యొక్క శక్తి దేనిలో ఉన్నది అని చూడగా దేవుని వాక్యములో ఉన్నది అని పరిశుద్ధుడైన పౌలు చెప్పాడు. రోమా 1:16 సువార్త నిమిత్తమై నేను సిగ్గుపడువాడును కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి అది దేవుని శక్తి అయి ఉన్నది. వాక్యం అనే మాట లోగస్ అనే గ్రీకు భాష నుండి ఉత్పత్తి వచ్చినది. లోగస్, ఈ లోగస్ అనగా వాక్యం. ఈ వాక్యము ఎప్పుడైతే ప్రకటించబడునో రేమ అనే ఒక ప్రక్రియ జరుగును. అనగా వినుట వలన విశ్వాసము కలుగును అని రోమా 10:17 ఎలా అయితే చూచామో, లోగస్ అనే వాక్యాన్ని ఎవరు చదువుతారో, ఎవరు చెబుతారో వినిన వారి జీవితాల్లో రేమ అనే ప్రకృతి అనగా వారి జీవితాల్లో మలుపు, వారి జీవితాల్లో రూపాంతర అనుభవము. నెహెమ్యా గ్రంథంలో 6వ అధ్యాయంలో దైవజనుడైన ఎజ్రా ఈ దేవుని వాక్యమును చదువుగా, అదొక పెద్ద కన్వెన్షన్లో మనము మామూలుగా ఏర్పాటు చేసుకునే ఉద్యోగ సభల లాంటి కన్వెన్షన్లో ఈ దేవుని వాక్యాన్ని ఆయన చదివాడు. 6వ వచనంలో 8వ అధ్యాయం 6వ వచనం, ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ
తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. జనులు ఇలాగు నిలుచు ఉండగా ఓషయా, బానీ, షెరెబ్యా, యామీను, అక్కూబు, షబ్దెతై, హోదియా, మయషేయా, కెలీటా, అజర్యా, యజుబాదు, హనోను, ఫెలాయిలు, లేవీయులను ధర్మశాస్త్రము యొక్క తాత్పర్యమును తెలియచెప్పిరి. ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. 9వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథము మాటలు విని ఏడవ మొదలుపెట్టగా, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలుపెట్టుగా. కనుక ఈ దేవుని వాక్యము మనుషులో ఉన్న ఆ యొక్క మరి దేవునికి వ్యతిరేక స్వభావమును అది ఒప్పింపు చేయనది. వందల మంది అక్కడ మోకరించి ఆ దేవుని వాక్యము వినినప్పుడు లేదు, తాత్పర్యము చెప్పగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యము విని తాత్పర్యం గ్రహించుట ద్వారా హృదయములో అవి పనిచేసినాయి. అపోస్తల కార్యంలో 2:40 దేవుని వాక్యము పేతురు గారు చెప్పినప్పుడు వాళ్ళు హృదయంలో ఎలా గుచ్చబడ్డారో, నొచ్చుకున్నారో, అయ్యో మేము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసామని ఎలా నొచ్చుకున్నారో, ఆ పని దేవుని వాక్యము మాత్రమే చేయగలదు. అందుకని ఈ యొక్క 19వ కీర్తనలో 11వ వచనంలో ఆ దేవుని వాక్యాన్ని చదివేవారు వినేవారికి ఒప్పింప చేయనది. ఆ గొప్ప కృప ఈ ఉదయకాలం ఈ దేవుని వాక్యాన్ని ప్రతిరోజు నువ్వు చదువుతూ ఉంటుండగా నిన్ను నన్ను ఒప్పింప చేసి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింప చేసి పరిశుద్ధ జీవితంలో మనలను ప్రవేశపెట్టును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేంగల పరలోక తండ్రి, స్తోత్రాలు, స్తుతులు, వందనాలు నాయన. మాకు దానముగా, మాకు మేలుగా నీ వాక్యాన్ని ఇచ్చావు ప్రభా. నాయన, నీ వాక్యం వలన నీ సేవకుడు ఆనందిస్తాడు ప్రభా. మా జీవితంలో కూడా నీ వాక్యం ద్వారా ఆ ఆనందమును, ఆ సంతోషమును, ఆ గొప్ప కృపను మా జీవితంలో నీకు వ్యతిరేకమైన విషయాల్ని ఒప్పింపు చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడుగుచూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ఈ ఉదయకాలము ఈ వాక్యాన్ని విన్న ప్రతి వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.